సింధు నాగరికతలో ముఖ్యంగా స్త్రీ శక్తిని పూజించడం, లింగ పూజ చేయడం వంటి పద్ధతి సింధు నాగరికత కాలం నుండే ప్రారంభమైందండి. అలాగే సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత ప్రజలకు ఇనుము వాడకం గురించి తెలియదు. త్రవ్వకాలలో లభించిన సింధు నాగరికత కాలం నాటి సీల్స్ లేదా ముద్రికలను సింధు ప్రజలు స్టియటైట్ అనే మెత్తని రాయితో తయారు చేసేవారండి. వీరు తయారు చేసిన మట్టి బొమ్మలలో ఎక్కువగా వృషం బొమ్మ కనిపించింది. అలాగే ఈ నాగరికత ప్రజలు అమ్మ తల్లిని ఆరాధ్య దైవంగా కొలిచేవారు. సింధు ప్రజల చేతివ్రాత మొదటి పంక్తి ఎడమ నుండి కుడికి, రెండో పంక్తి కుడి నుంచి ఎడమకు వ్రాయడం వీరి యొక్క అలవాటు. వీరు ముద్రించిన ముద్రికలపై ఎక్కువగా ముద్రించిన జంతువు వృషభం అండి. అలాగే మొహంజోదారోలో జరిపిన త్రవ్వకాలలో నాట్యకత్తె కాంస్య విగ్రహం కూడా బయలుపడింది. సింధు నాగరికత కాలంలో కాళీబంగన్ పట్టణంలో వ్యవసాయానికి నాగలి వాడినట్లు శిథిలాలు తెలుపుతున్నాయండి. సింధు ప్రజలు ప్రత్తిని తివాచీల తయారీకి ముఖ్యంగా ఉపయోగించేవారు. హరప్పా మొసపోటోమియాల మధ్య వర్తక కేంద్రంగా డీల్ మన్ ఉండేది. ఈ డీల్ మన్ అంటే బహ్రెయిన్ దేశం అండి. సింధు ప్రజలు విదేశీ వ్యాపారంను లోథల్ పట్టణం నుంచి చేసేవారు. అలాగే సింధు ప్రజల భాష ద్రావిడ భాషకు దగ్గరగా ఉంటుందండి. అలాగే పూసల తయారీ పరిశ్రమలు ఎక్కువగా లోథల్ చునుకుదారోలో ఉన్నాయి. గుర్రం అవశేషాలు సుర్కుటోడాలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెండి బయలుపడిన దేశంగా భారతదేశం ప్రసిద్ధి చెందినది. ఇటీవల 1990-91 మధ్య ప్రాంతంలో హరప్పా నాగరికతను గుజరాత్లోని ధోలవీరా ప్రాంతంలో రీసెంట్గా కనుగొన్నారు. సింధు నాగరికత ప్రజలు నీగ్రిటో, ప్రోటో ఆస్ట్రలాయిడ్, మెడిటేరియన్, అల్సనాయిడ్ జాతులకు చెందిన వారండి. ఎక్కువ భాగం మెడిటేరియన్స్ అంటే ద్రావిడ జాతులకు చెందిన వారిని ఆర్సి మంజుదర్ అభిప్రాయపడ్డారు. మొహంజోదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్ పుస్తకాన్ని సర్ జాన్ మార్షల్ రచించాడు. అలాగే ది ఇండియన్ సివిలైజేషన్ పుస్తకాన్ని మార్టిమేర్ వీలర్ రచించాడు. మొట్టమొదటిసారిగా సతీ సహగమనం ఆచారం బయలుపడింది లోథల్ పట్టణంలో జరిపిన త్రవ్వకాలలో. అక్కడ ఆడ మగ ఇద్దరి కళేబరాలు దొరికాయండి. భూమిని దున్నిన గుర్తులు కాళీబంగన్ పట్టణంలో గుర్తించారు. సింధు నాగరికతను హరప్పా నాగరికతగా సర్ జాన్ మార్షల్ మార్చారండి. సింధు నాగరికత కాలంలో లభ్యమైన టెర్రాకోట ప్రతిమలపై ఆవు జంతువు లేదు. అలాగే వీరు ఎరుపు రంగుతో కుండలను ఎక్కువగా తయారు చేసేవారు.